ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. జలీల్, రండి సార్, మీకోసం ఎదురు చూస్తున్నాను. అన్నీ రెడీ అయ్యాయన్నా? ఫ్లైట్ ఎన్నింటికి? 5 అవర్స్లో ఉంది. మా మనుషులు అక్కడ అన్నీ చూసుకుంటారు. టికెట్స్ ఇదిగోండి. నేపాల్లో ఏ ప్రాబ్లం ఉండదు. యుఎస్లో జాగ్రత్త. అక్కడ సంగతి నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. ఓకే. రైట్. Right. What is this? Yours? इस लड़की को स्टेशन ले जाओ, उसके पति आएगा. आओ साहब, ले जाओ. We need to interrogate. ये लड़की को हमारे साथ स्टेशन आना पड़ेगा. నువ్వు స్టేషన్కి వెళ్ళాలి. రిషి దగ్గర గన్ ఎందుకుంది? ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నాం. నాకు తెలియకుండా గన్ ఇంట్లో దాచిపెట్టాల్సిన అవసరం రిషికి ఏమొచ్చింది? పదండమ్మా. నిన్ను పోలీసులు తీసుకెళ్తున్నందుకు నన్ను క్షమించమ్మా. నేను వాళ్ళకి ఫోన్ చేసి మంచి పనే చేశాను. గన్తో తిరుగుతున్నాడంటే మీ ఆయన క్రిమినల్ అయి ఉంటాడు. ఇక వాళ్లే నిన్ను నీ పేరెంట్స్ దగ్గరికి క్షేమంగా చేర్చుతారు. ఏంటిది? అన్నీ ఇలా జరుగుతున్నాయి. స్రవంతి వాళ్ళ ఇంటికి ఫోన్ చేయలేదు, విశ్వపతి దగ్గరికి వెళ్ళలేదు. మరింకెక్కడికి వెళ్ళుంటుంది? ఒకవేళ ఎలాగో అడ్రస్ తెలుసుకొని ఇంటికి వెళ్ళిపోయిందేమో. వెళ్ళి చూద్దాం. పోలీసులు ఇక్కడికి ఎందుకు వచ్చారు? స్రవంతిని పోలీసులు ఎందుకు తీసుకెళ్తున్నారు? నేను చేసిన మర్డర్ గురించి స్రవంతిని అరెస్ట్ చేశారా? ఈ మనిషి ఏమైనా పోలీసులకు ఫోన్ చేసిందా?
ఇప్పుడు ఏం చేయాలి? పోలీసులు ఖచ్చితంగా స్రవంతిని ఇంట్రోగేట్ చేస్తారు. అసలు ఇంట్రోగేషన్ కూడా అవసరం లేదు. మామూలుగా అడిగినా తను మొత్తం చెప్పేస్తుంది. వాళ్ళు జగన్కి కాల్ చేస్తారు. చిన్న మిస్టేక్తో మొత్తం ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది. స్రవంతిని ఎలా విడిపించాలి? ఒకవేళ తనని మర్డర్ కేసు మీద అరెస్ట్ చేసుంటే నన్ను కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. లేదా నేను దొరక్కపోతే తన డీటెయిల్స్ తీసుకుని ఇండియాకి పంపిస్తారు. ఇన్నేళ్ల పగ కొన్ని క్షణాల్లో నెరవేరబోతుంటే ఇలా అయిందేంటి? ఇంకెక్కడ ఉండకూడదు. ముందు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలి. నువ్వెక్కడున్నావా? నువ్వెక్కడేం చేస్తున్నావు? మీ ఆవిడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నీకోసం కూడా వెతుకుతున్నారు. నేను ఎస్కేప్ అవ్వాలంటే వీడిని చంపక తప్పదు. నువ్విక్కడే ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ భార్యని ఎవరు తీసుకొస్తారు? డాక్యుమెంట్స్ లేవని అరెస్ట్ చేశారు. ఓహో, ఇందుక స్రవంతిని తీసుకెళ్ళింది. నేను ఇంకా విశ్వపతి మర్డర్ బయటకు వచ్చిందేమోనని కంగారు పడ్డాను. డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయండి. ఇప్పుడే వెళ్ళి తనని తీసుకొస్తాను. సమయానికి వచ్చి విషయం చెప్పి చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. రిషి